అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇటువంటి సిట్యుయేషన్స్‌లోని మంచి వసతి గాని, ఫుడ్ గాని కావాలంటే ఎక్కడుండాలనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకైతే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని, నైట్ గాని ట్రాఫిక్ పోలీసులకి చాలా ఇబ్బందిగా మారింది. గవర్నమెంట్ దీని మీద ఏదైనా కొన్ని మనకి తిరుపతిలోని ఎలా అయితే ఉందో అలా చూస్తే ఇది చాలా మంచి ప్లేస్ అంటారు. ఏదేదేమైనా కూడాని ఎక్కడైనా కూడాని మనకి ఏ క్షేత్రాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. ఇంకా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో వెళ్ళాలా వద్దంటే వెళ్ళొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. మన జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళవలసిన ప్రదేశం అంటే అరుణాచలమే. అది 100% అయితే చెప్తాను. ఎందుకంటే అక్కడ వాతావరణం అంత బావుంటుంది. మోస్ట్ పవర్‌ఫుల్ ప్లేస్ కూడాని. ఇది మెయిన్‌గా వచ్చేసి ఏంటంటే సామాజిక మాధ్యమాల ద్వారా గరికపాటి గారు చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు, నండూరి గారు చెప్పడం వల్ల, ఇక్కడికి అరుణాచలం వెళ్లి వచ్చిన తర్వాత వారి అనుభవాలు పంచుకొనడం వల్ల ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ప్లేస్‌గా అయితే చెప్పడం వల్ల క్రౌడ్ కూడా ఎక్కువగానే పెరిగింది. మన మట్టుకు మనం వెళ్లి ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు కలగజేయకపోతే ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళు బాధపడుతున్నారు. అది కూడాని వాళ్ళు నెమ్మది నెమ్మదిగా తెలుసుకుంటారు. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ చేయము. అక్కడికి మనం చెప్తున్నదేంటంటే ఇప్పుడు తమిళంలోని అన్ని వర్డ్స్ ఉండడం వల్ల అది ఏంటి? ఆ ప్లేస్ ఏంటని తెలియక కొద్దిగా భయపడుతున్నారు. ఇప్పుడు మనం ఏదైనా క్షేత్రాలు వెళ్ళేటప్పుడు ఇప్పుడు తిరుమల వెళ్ళామనుకోండి. తిరుమలలోని హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. మనం ఇక్కడికి వెళ్ళాము. ఈ దేవుడని మనం ఐడెంటిఫై చేస్తాము. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే దేవుడిని చూసుకొని మనం పరమేశ్వరుని దండం పెట్టేసుకుంటాం. ఎందుకంటే మొత్తము తమిళంలో ఉంటుంది కాబట్టి మనకి అర్థం కాదు. అదే మనం అడుగుతున్నామే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే తెలుగు ఎందుకు పెట్టాలి? ఇది తమిళం కాబట్టి ఊరంటే మనకి అర్థం కావటం లేదు కాబట్టి మనం పెట్టమని చెప్తున్నాము. రాను రాను ఇది మారుతది అని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ వృద్ధులు గాని, ముసలి వాళ్ళకి గాని చాలా మందికి గిరి ప్రదక్షిణ చెయ్యాలని ఉంటుంది. గానీ చెయ్యలేరు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓల్డ్ పీపుల్స్ కావచ్చు, చిన్న పిల్లలతో వెళ్ళలేక మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటారు. దీనికైతే మనమేం సఫర్ అవ్వాల్సిన అవసరమే లేదు. అరుణాచలం వెళ్లి ప్రశాంతంగా ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటే చాలు. ఇంకా మీకు గిరి ప్రదక్షిణ చేయాలంటే దానికొక ఆప్షన్ కూడా ఉంది. మనము ఆటోలో గిరి ప్రదక్షిణ చేయవచ్చు. 8 లింగాలుంటాయి. 8 లింగాల చుట్టూ మాకైతే మంచి ఆటో అతను దొరికారు. మేము చక్కగా అయితే గిరి ప్రదక్షిణ చేసుకున్నాము. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మాకు టైం లేక గిరి ప్రదక్షిణ చేయలేకపోయాము. మాకుండేది చాలా తక్కువ టైము. గానీ గిరి ప్రదక్షిణ చెయ్యాలి. హెల్త్ కూడా సహకరించలేదు. అప్పుడే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు అనేసి అక్కడ ద్వారా తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత మాకు చాలా మంచి అతను దొరికారు. ప్రతి 8 లింగాలుంటాయి. ప్రతి ఒక్క లింగం దగ్గర ఆపి మేము చక్కగా దర్శనం చేసుకున్నాము. అక్కడ ఆ లింగం యొక్క విశిష్టత కూడా మాకితను చెప్పారు. మరి నెక్స్ట్ మేము వెళ్ళేటప్పుడు అక్కడ సిట్యుయేషన్ అంతా వేరేగా ఉన్నది. నెక్స్ట్ మన తెలుగు వాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉన్నాదని చెప్పేటప్పుడు కొద్దిగా భయపడుతూనే వెళ్ళాము. గానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఏం లేదు. అందుకే ఏ క్షేత్రాలు వెళ్ళినా కూడాని ఒక అరుణాచలం అనే కాదు, ఏ క్షేత్రాలు వెళ్ళినా కూడాని ఒక రోజు కాకుండా ఒక 2, 3 రోజులు పెట్టుకుంటే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో రమణ మహర్షుల వారి ఆశ్రమము. అక్కడికి వెళ్తే మనం చెప్పనక్కర్లేదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. క్షేత్రం లోపలికి వెళ్ళి శివుడికి దర్శనం చేసుకుంటే ఎంత ప్రశాంతతగా ఉంటుందో అక్కడికి వెళ్తే అంతకంటే కొద్దిగా ఎక్కువగా ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది. లోపలికి వెళ్ళగానే ఫోన్స్ గానీ ఏవి అక్కడికి మనకి అలో చేయనివ్వరు. లోపల ఒక పాదరస శివలింగం ఉంటుంది. అక్కడ చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. ఇంకా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేనేదైతే చెప్తున్నానో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసు ఉండడానికి వసతికి గానీ, లేదా ఫుడ్‌కి గాని అని చెప్పేసి ఇదైతే మనీ మనం పే చేయాలి. ఇంకా మనీ పే చేయకుండా చాలా సత్రాలుంటాయి. మన తెలుగు వాళ్ళు ఉంటాయి. అందరివి ఉంటాయి. తమిళియన్స్ ఉంటాయి. అందరివి ఉంటాయి. మంచి మంచి సత్రాలుంటాయి. ఒక 2, 3 రోజులుండి అరుణాచలంలో మొత్తం అన్ని ఎక్కువ మనం అరుణాచలం వెళ్ళేటప్పుడు గిరి ప్రదక్షిణ చెయ్యాలి అంటే 8 లింగాలను మనం కవర్ చేసినట్లయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. వీటిలో ఈశాన్య లింగము, ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నైరుతి లింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము ఈ మొత్తం 8 కంప్లీట్ చేసినట్లయితే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటట్లుగా అవుతుంది మనకి. అయితే మనం అరుణాచలంలో చాలా సత్రాలుంటాయి.
ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే దగ్గర మంచి వసతి, మంచి భోజనము, గిరి ప్రదక్షిణకు అనువైన లింగము మనకు కావాలంటే ఈ ఆలయం అనే హోటల్‌కి వెళ్ళాల్సింది. ఇక్కడ మనకి ఎంట్రన్స్‌లోనే మంచి పార్క్‌తోని చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ భోజనం కూడా చాలా బాగుంటుంది. ఈ ఆలయం అనే హోటల్ ఉంది కదా! ఇది ఈశాన్య లింగంకి పక్కనే ఉంటుంది. ఈ హోటల్‌లోని మనం ఒక రూమ్ తీసుకొని, ఒక రూమ్‌లో 4 మెంబర్స్ స్టే చేసినట్లయితే, ఎన్ని రోజులు మనం ఉంటామో అన్ని రోజులు కూడాని మనకొక 4 మెంబర్స్ ఉన్నామనుకోండి, 4 మెంబర్స్‌కి కూడాని ప్రతిరోజు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. డిన్నర్, లంచ్ వచ్చి మనం పే చేయాలి. మనం అనుకునే ఫుడ్ కాకుండా అక్కడ ప్రతిరోజు కూడా ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారమే మనకు ఫుడ్ అయితే ఉంటుంది. ఇది హోటల్‌కి బయటికి రాగానే ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగం నుంచి మనం స్టార్ట్ చేసి గిరి ప్రదక్షిణ చేయొచ్చు. అరుణాచలంలో మనం ఏ లింగం నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఏ లింగం నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే లింగం దగ్గర ఎండ్ చేస్తే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటట్టు మనము ఇప్పుడు ఆలయం అనే హోటల్ ఉంది కదా! మన హోటల్ బయటికి రాగానే ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగం నుంచి స్టార్ట్ చేసి ఈశాన్య లింగం దగ్గర మనం ఎండ్ చేస్తే మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటట్టు. ఇప్పుడు ఏంటంటే ఒకే దగ్గర మంచి ఫుడ్, మంచి వసతి. ఈ ఆలయం అనే హోటల్ నుంచి బయటికి రాగానే మనకి ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగం నుంచి మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఈశాన్య లింగం దగ్గర ఎండ్ చేసి మనకు ఒక గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆలయం లోపలికి వచ్చి మనకి మంచి వసతి దొరుకుతుంది. మంచి పక్కనే కూడాని మనకు ఆలయం పక్కనే హోటల్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఫుడ్ అనేది. ఒకసారి ట్రై చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.